గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. బల్లులు తల మీద పడుతున్నాయనుకోండి, లేదా శరీరంలో ఏ భాగం మీద పడినా కూడా చాలా మంది బెదిరిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, ఆందోళన పడుతూ ఉంటారు. ఇంకా ఎవరైనా పాపం గర్భవతులు అలా ఉంటే వాళ్ళ మీద బల్లులు పడుతున్నాయనుకోండి, ఇంకా భయం కలుగుతుంది. నాకు ఏ ఆపద సంభవించబోతుందో అని. ఈ మధ్య ఎవరో గాని నాకు గర్భవతి కామెంట్ సెక్షన్ లో రాసింది, నేను గర్భవతిని, ఈ మధ్య మా ఇంట్లో తరచుగా బల్లులు పడుతూ ఉన్నాయి, అవి నా మీదే పడుతున్నాయి, భయంగా ఉంది, నాకేమైనా జరుగుతుందా అని. అలాగే ఇంకొందరు రాస్తున్నారు, మా పిల్లల మీద బల్లులు పడ్డాయి, మా మీద బల్లులు పడ్డాయి, ఏమైనా జరుగుతుందా అని. ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో అలా ఉంచితే ఈ ఆందోళన వల్ల ఎప్పుడో పోయే ప్రాణాలు ముందుగానే పోయేట్టుగా ఉంటాయండి. దేనికి కూడా ఆందోళన అవసరం లేదు. ప్రతి దానికి కూడా అత్యంత తేలిక పరిహారాలు ఉంటాయి ధర్మంలో. బల్లులు ఎక్కువగా పడుతున్నాయంటే అర్థం ఏమిటి? ముందు ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయి, బల్లులు ఎక్కువగా ఉన్నాయనే కదా. 1, 2 రోజులు కాస్త శ్రద్ధ తీసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని బల్లుల్ని ఇంట్లో నుండి తరిమే కార్యక్రమం చూడండి. ఏదో 1, 2 అంటే సర్వసాధారణంగా ఎంత పెద్ద అంబానీ గారింట్లో అయినా సరే తిరుగుతాయి. మరీ ఎక్కువగా బల్లులు తిరగకూడదు. కర్టెన్ల వెనక ఏదైనా ఇంట్లో గ్రామాల్లో బస్తాలు అవన్నీ పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి. బల్లులు ఎక్కువగా ఉంటే తరిమే ఆలోచనలు చేయండి. ఏదో 1, 2 తిరుగుతున్నాయి అనుకోండి, అవి సహజం, వదిలేయండి. బల్లులు మీ మీద గాని, మీ పిల్లల మీద గాని, గర్భవతుల మీద గాని ఎవరి మీద అయినా సరే బల్లి పడింది అంటే ఆ బల్లి ఏ ప్రాంతంలో పడింది? డైరెక్ట్ గా శరీరం మీద పడిందా, వస్త్రాల మీద పడిందా? డైరెక్ట్ గా శరీరం మీద అంటే మొహం మీదో, చెయ్యి మీదో, కాలు మీదో, తల మీదో పడింది అనుకోండి, శరీరాన్ని తాకుతుంది కదా, ఆ ప్రదేశంలో నువ్వుల నూనె రాసుకొని సున్ని పిండితోటి స్నానం చేయండి. లేదు మామూలుగా వస్త్రాల మీద బల్లి పడుతుంది అనుకోండి, ఆ వస్త్రం తీసి పడేసేసి స్నానం చేయండి, చాలు, దోషం పోతుంది. అంతకు మించి ఏమి చేయక్కర్లేదు. పిల్లలకు కూడా అంతే. ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో ఆమూల ఈమూల పరిగెడుతున్నప్పుడు ఏదైనా బల్లి పడింది అనుకోండి, ఇక్కడ బల్లి పడింది అని చెప్తే పిల్లాడిని తీసుకెళ్ళి స్నానం చేసేసి వస్త్రాలు మార్పించండి. అతిగా ఆలోచించి నాకేం శకునాలు జరుగుతాయి, ఏం జరుగుతాయి, చెడు జరుగుతుందా, లాభం కలుగుతుందా, ఇవన్నీ క్యాలెండర్ వెనక భాగంలో రాసుంటాయి. అవి తిరగేసి చూసి లాభం కలుగుతుందంటే సరే, ఆనందం, కలక్కపోయినా పర్లేదు. కానీ ఏదైనా చెడు జరుగుతుంది అని రాసిన దగ్గర నుండి ఆందోళన పట్టము అవన్నీ దయచేసి మానేయండి. ఏ ఆందోళన అవసరం లేదు. ఏం జరిగినా కూడా భగవన్నామస్మరణ చేసుకుని కృష్ణ అర్పణం అనుకుంటే చాలు, అన్ని ఆయనే చూసుకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, దృష్టి గురించి అడుగుతున్నారు. పిల్లలకి దృష్టి తగులుతూ ఉంటుంది, లేదంటే మాకైనా సరే దృష్టి దోషం తగులుతూ ఉంటుంది, ఏం చేయాలి అంటే, ఇంతకుముందు నేను మహిళల కోసం చెప్పాను. ఇంట్లో ఎవరి దృష్టి అయినా సరే ఎక్కువగా ఇల్లాల మీద ఉంటుంది కాబట్టి నల్లపూసలు ధరించండి అని. అవి ఎక్కడో కనిపించకుండా కింద ఉన్న కాలికి కట్టుకొని లాభం లేదు, మెడకు ధరిస్తే అందరికి కనపడతాయి, దృష్టి లాగేస్తుందని కూడా చెప్పాను. ఇప్పుడు పిల్లలకి కానీ, పెద్దవారికి కానీ, స్త్రీలు పురుషులు ఎవరికైనా సరే దృష్టి తగిలింది అనిపిస్తే, ఎవరైనా నన్ను చూసి ఏడుస్తున్నారు అనిపిస్తే, ఎవరైనా ఆ చెడు కోరుకుంటున్నారు అనిపిస్తే, మీకు ఆ విధమైన ఆలోచనలు కలిగితే, అలాంటి అభిప్రాయం ఉంటే, అలాంటి అనుమానం వస్తే, దృష్టి కోసము దృష్టి తీసేయడానికి చేయడానికి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా సరే ఆ సమయానికి ఆ సంభారాలు లభించకపోవచ్చు, మనం ఎక్కడో ఉండొచ్చు. అది తేలికగా దృష్టి దోషం పోయే ఉపాయం ఒకటి ఉందండి. పూజా మందిరంలోకి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి వారో, రాముడో, కృష్ణుడో, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఎవరో ఒకరి ఫోటోనో విగ్రహమో ఏదో ఒకటి ఉంటుంది కదా, కేశవనామాలు చెప్పండి. భగవంతుడికి నమస్కరిస్తూ కేశవనామాలు చెప్పండి, ద్వాదశ నామాలు చెప్పండి, లేదా 24 నామాలు చెప్పండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, వాసుదేవాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, ఇలా వరుస కేశవనామాలు లేదా ముఖ్యమైన 12 నామాలైనా సరే ఆచరణ చేసినప్పుడు కనీస 12 నామాలైనా సరే చదువుతాం కదా, చేతులు జోడించి కేశవనామాలు 12 చదివి తులసి తీర్థం తీసుకొని తులసి తీర్థం తల మీద సంప్రోక్షణ చేసుకోండి. లేదా ఇంట్లో గోమూత్రం ఉంటే కాస్త గోమూత్రం తీసుకొని కేశవనామాలు పఠించి తల మీద సంప్రోక్షణ చేసుకోండి. మీ పిల్లలకి కూడా అంతే, కేశవనామాలు పఠించి తల మీద తులసి తీర్థమో లేకపోతే గోమూత్రము సంప్రోక్షణ చేసేయండి. గోమూత్రము లేదు, తులసి తీర్థము లేదు, కేశవనామాలు పఠించి తల మీద పసుపు నీళ్లు చల్లి కేశవనామాలు ఎవరు పఠించారో వాళ్ళు ఆ పిల్లల తల మీద చేయబెట్టి ఆశీర్వదించండి. భగవంతుడి నామాలకి విపరీతమైన శక్తి ఉంటుందండి. భగవన్ నామస్మరణకు కూడా అనంతమైన శక్తి ఉంటుంది. ఖచ్చితంగా కేశవనామాలు 12 చెప్పి
తల మీద తులసి తీర్థమో, గోమూత్రమో, పసుపు నీళ్ళు సంప్రోక్షణ చేయడం వల్ల, సంప్రోక్షణ చేశాక వాళ్ళు మనకంటే వయసు చిన్నవాళ్ళైతే వాళ్ళ తల మీద చేయి పెట్టి ఆశీర్వదించడం వలన ఆ దృష్టి మొత్తం పోతుంది. చాలా తేలిక పరిహారం, ఎవరైనా చేయవచ్చు. ఈ కేశవనామాలు 12 ఎక్కడ దొరుకుతాయంటే మీ ఇంట్లో ఉన్న ఏ వ్రతకల్పం పుస్తకంలో అయినా సరే ఆచమనం చేయడం కోసం 12 నామాలు ఖచ్చితంగా రాసి ఉంటాయి. వరలక్ష్మి వ్రతం పుస్తకం ఉంటుంది. ఏ వ్రతమైనా సరే, ఏ పూజ నిత్య పూజ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఆచమనం చెయ్యాలి. ఖచ్చితంగా కేశవనామాలు చెప్పాలి. మీ దగ్గర ఏ పుస్తకమో లేకపోతే మీరు సెల్ ఫోన్లో అయినా సరే వరలక్ష్మి వ్రతము అనేసి PDF కొట్టారంటే దాంట్లో ముందు కేశవనామాలు రాసి ఉంటాయి. కేశవనామాలో ఫైనల్ గా శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనేసి అక్కడికి ఆగుతుంది. కేశవాయ నమః నుండి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః వరకు చెప్పేసి తులసి తీర్థమో, గోమూత్రమో లేకపోతే పసుపు నీళ్ళు సంప్రోక్షణ చేయవచ్చు. కంప్లీట్ గా దృష్టి అంతా పోతుంది. ఎవరైనా ప్రయోగం చేసినా కూడా పోతుంది. ఎవరైనా చెడు కోరుకున్నా సరే పోతుంది. అతి తేలిక పరిహారం, పైసా ఖర్చు లేని పరిహారం, ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పరిహారం. రెండోది, కేశవనామాలు స్మరించినందుకు పుణ్యం ఎలాగో వస్తుంది. స్మరించిన వాడికి వస్తుంది, విన్నవాడికి వస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఎవరింట్లో అయితే నిత్యము పూజ జరుగుతుందో, ఒక విష్ణువుకో లేదంటే ఒక శివుడికో నిత్య పూజ ఎవరింట్లో జరుగుతూ ఉంటుందో, అలాగే నిత్యము తులసికి నీరు పోసి ఎవరు నమస్కారం చేస్తారో, అలాగే కుదిరిన వాళ్ళందరూ కూడా ఎవరైతే గోమాతకి సేవ చేస్తారో, గోమాతకు కాస్త మేత వేసేసి గోమాత మేస్తూ ఉంటే చూసి నమస్కరించుకుంటారో, అలాగే ప్రతి ఇంట్లో ఎవరు భగవద్గీత చదువుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి దృష్టులు, నరఘోషలు అవన్నీ అసలు తగలవండి. ఇంట్లో ఇల్లాలు కానీ లేదంటే మగవారు కానీ ఎవరైనా సరే ఎవరు పూజ చేస్తారో, అలాగే భగవద్గీత, భారతమో, రామాయణమో ఎవరో ఒకరు ఇంట్లో చదువుతారు కదా, ఆ పారాయణం పూర్తయ్యాక, ఆ పూజ పూర్తయిన తర్వాత పూజ చేసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళ తల మీద చేయి పెట్టి ఆశీర్వదించడం వలన ఆ ఫలితం అందరికీ అందుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళు చల్లగా ఉంటారు. వాళ్ళ మీద ఇలాంటి నరదృష్టులు అవన్నీ కూడా ప్రభావం చూపించకుండా ఉంటాయి. నిరంతరము భగవన్నామ స్మరణ చేయడము పెద్దవాళ్ళు చేస్తూ పిల్లలకు కూడా అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఏ రామనామము పట్టుకొని నిరంతరము రామనామం చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి, రామనామం ఎవరు చేస్తారో వారికి తోడుగా ఆంజనేయ స్వామి సహాయకుడిగా ఉంటాడు. వాళ్ళ పైన రకరకాల ప్రయోగాలు, దృష్టులు ఇవన్నీ కూడా పనిచేయవు. కాబట్టి భగవన్నామ స్మరణ అలవాటు చేసుకోవాలి. ప్రతినిత్యము మనకు వచ్చినందులో కుదిరినప్పుడు పూజ చేసుకోవాలి. కేశవనామాలు చదివేసి తీర్థం తల మీద చల్లుకోవాలి. తులసి తీర్థం ప్రతిరోజు సేవించాలి. ప్రతిరోజు చేసే పనులే. వీటి వలన ఏ విధమైన అరిష్టాలు, దృష్టులు, అలాగే అపాయాలు, చేతబడులు ఇలాంటివి ఏమి జరిగినా కూడా పని చేయకుండా ఉంటాయి. తేలిక రెమెడీ. దీనికి పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన పని లేదు. హాయిగా అందరూ చక్కగా ప్రతిరోజు చేసుకోండి, ఆనందంగా ఉండండి. మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.